మనం ఇల్లు కొనాలనుకున్నప్పుడు సెల్లర్ చెప్పిన రేటు విన్న వెంటనే మనకి డౌట్ వస్తుంది, అసలు ఇల్లు ఇంత విలువైందా లేక మనల్ని ఏమన్నా ఎక్కువ రేట్ కైతే చెప్తున్నారా అనేసి అనుకుంటా ఉంటాము. చిన్న చిన్న వస్తువుల దగ్గర అయితే బార్గెన్ చేసే మనం ఇల్లు కొనేటప్పుడు లక్షల రూపాయలు అయితే ఎక్స్ట్రా వేయడం అయితే సరికాదు కదా. అందుకే మనకి ఒక ఉదాహరణకైతే చెప్తాను. మనమైతే కొనేవాళ్ళం, తనైతే అమ్మేవాడు. ఒక 150 గజాల స్థలంలో G+1 ఇల్లు ఉదాహరణకి తీసుకొని నేను మీకు క్లియర్ గా అయితే వినిపిస్తాను. సెల్లర్ మనకి 90 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు అనుకోండి, అది అసలు విలువ ఎంత అవుతుంది, తనకి ఎలా నెగోషియేట్ చేయాలి మనము తనను మీకు క్లియర్ గా అయితే వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. మొదట భూమి విలువ లెక్కించుకోవాలి. ఒక గజం అంటే 9 స్క్వేర్ ఫీట్ అనమాట. 150 గజాలు అంటే మనకి 1350 స్క్వేర్ ఫీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అసలు విషయం ఏమిటంటే ఆ కాలనీలో గజం రేట్ ఎంత ఉందో తెలుసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ డేటా అయితే చెక్ చేసుకోవాలి. బ్రోకర్లను అడగవచ్చు, లేదా సేమ్ కాలనీలో రీసెంట్ గా డీల్ ఎవరు చేశారో తెలుసుకుంటే మనకి సరిపోతుంది. సపోజ్ ఆ ఏరియాలో గజం 35,000 రూపాయలు అంటే 150 గజాలకు గాను ఒక 35,000 రూపాయలు వేసుకుంటే మనకి 52.5 lakhs అయితే అవుతుంది. అలా మనకి భూమి విలువ 52,50,000 అయితే మనకైతే క్లియర్ గా అయితే అర్థమైపోతుంది. ఆ తర్వాత మనకి ఇల్లు విలువ అయితే లెక్క వేసుకోవాలి. G+1 అంటే గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కలుపుకొని మనకి 2000 స్క్వేర్ ఫీట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా అయితే ఉంటుందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ స్క్వేర్ ఫీట్ కి మనకి 1600 నుంచి 2000 రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తారు బిల్డర్ గారు అయితే. అంటే మనం 1800 రూపాయలు ఎస్ఎఫ్టీకి అయితే వేసుకుందాము. ఇంకా క్వాలిటీ మంచిగా ఉంటే ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. 2000 ఎస్ఎఫ్టీకి గాను మనకి 18,100 రూపాయలు వేసుకుంటే 36 లక్షల రూపాయలు అయితే అవుతాయి అనమాట. అంటే కొత్త ఇల్లు అయితే కట్టుకోవడం అయితే విలువ 36 లక్షలు అయితే ఉంటుంది అనమాట. కానీ పాత ఇల్లు అయితే విలువ తగ్గిపోతుంది. ఉదాహరణకి 10 సంవత్సరాల పాత ఇల్లు అంటే కన్స్ట్రక్షన్ వాల్యూ మనకి 20 నుంచి 22 లక్షలకైతే పడిపోతుంది. చాలా మంది ఇక్కడ మిస్ అవుతూ ఉంటారు అనమాట. పాత కన్స్ట్రక్షన్ కి కొత్త కన్స్ట్రక్షన్ కి రేట్స్ కూడా కట్టేస్తూ ఉంటారు అనమాట. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాక్టికల్ టిప్స్ నేను ఇన్స్టా పేజ్ లో కూడా షేర్ చేస్తాను. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యూస్ఫుల్ వీడియోస్ మీకోసం రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను. ఇప్పుడు టోటల్ గా లెక్క అయితే వేసుకుందాము. ల్యాండ్ వాల్యూ అయితే మనకి 52,50,000 రూపాయలు అయితే అయినాయి. కొత్త కన్స్ట్రక్షన్ కి అయితే మనకి 36 లక్షల రూపాయలు అయితే అయినాయి. ఈ రెండు కలుపుకుంటే మనకి 88,50,000 రూపాయలు అయితే అవుతున్నాయి. సెల్లర్ మనకి 90 లక్షలు అడిగాడు. అంటే దగ్గరలో ఉన్నది మనకి పాత కన్స్ట్రక్షన్ కి అయితే విలువ తగ్గిపోతుంది. టోటల్ 72 నుంచి 75 లక్షలు అయితే పడిపోతుంది. ఇదే అసలైన ట్రూత్ అనమాట. మీకు అర్థమైందా? సెల్లర్ మనకి 90 లక్షలు అయితే చెప్పుకున్నాడు. మీరు కొంచెం స్మార్ట్ గా హ్యాండిల్ చేయాలి. ఒకటి సేమ్ కాలనీలో రీసెంట్ డీల్స్ అయితే చెప్పండి. ఉదాహరణకి 140 గజాల స్థలము G+1 కేవలం 78 లక్షలకే వెళ్ళిపోయింది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందని ప్రూఫ్స్ కూడా చూపించండి. రెండోది మనకి ఇల్లు కొత్తది కాకపోతే వెంటనే బిల్డింగ్ వాల్యూ తగ్గించమని చెప్పండి. మూడోది బ్యాంక్ వాల్యుయేషన్ రిపోర్ట్ కూడా తీసుకోండి. బ్యాంక్స్ ఎప్పుడు కూడా కన్సర్వేటివ్ గా వాల్యూ చెప్తాయి. సపోజ్ బ్యాంకు 75 లక్షలు చెప్పిందంటే దాన్ని సెల్లర్ కి చూపించి ప్రైస్ తగ్గించమని అయితే అడగండి. నెగోషియేషన్ లో కూడా డైరెక్ట్ గా ఆర్గ్యూ కాకుండా సెల్లర్ మనకి 90 అని చెప్తే మీరు 75 నుంచి 76 వరకు అయితే స్టార్ట్ అయితే చేయాలి. చివరిగా మనకి 80 నుంచి 82 అయితే క్లోజ్ అయితే అయిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇంకా బాటమ్ లైన్ అయితే ఏమిటంటే ప్రాపర్టీ వాల్యుయేషన్, భూమి విలువ ప్లస్ ఇల్లు విలువ, పాత ఇల్లు అయితే తగ్గించి విలువ అయితే ఉంటుంది. ఈ ఫార్ములా అయితే ఫాలో చేస్తే మీరు ఎప్పుడు కూడా ఎక్కువ అయితే కట్టరు. సెల్లర్ ఎంత అడిగినా కూడా మన నాలెడ్జ్ తో మనము మన డేటాతో మాట్లాడితే డీల్ తక్కువ అయితే క్లోజ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. వెంటనే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఇన్స్టా పేజ్ లో కూడా ఫాలో చేయండి. మర్చిపోకండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ టిప్స్ కోసం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోస్ త్వరలో మీ ముంగట్కైతే తీసుకొస్తాను ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.